హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో నిన్న రిలీజ్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఎలా ఉంది, థియేటర్ లో ఒక వ్యూవర్ గా ఆడియన్స్ గా కూర్చున్నప్పుడు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, ఇదైతే రివ్యూ కాదు. అండ్ ఇంకా మూవీ ఎలా ఉంది, డబ్బులు పెట్టి కొన్న టికెట్ వర్తా కాదా అనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కూడా ఎలా ఉందో డీటెయిల్ గా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా తీసింది యాక్టర్ ధనుష్. ఈ విషయం చాలా మందికి అయితే తెలియదు. అండ్ ఈ సినిమాలో ధనుష్ తన ప్రీవియస్ మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అక్కగారి కొడుకు పవిష్ నారాయణ్ ఈ సినిమాలో హీరో. స్టోరీ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి ఒక మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది. ఈలోగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్ కి హీరోకి ఇన్విటేషన్ అయితే వస్తుంది. అసలు ఎందుకు లవ్ ఫెయిల్యూర్ అయింది, హీరో తర్వాత ఏం చేశాడన్నది మీరు సినిమా చూసైతే తెలుసుకోవాలి. స్టోరీ కొంచెం రొటీన్ గా ఉన్న ధనుష్ డైరెక్షన్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా అనేది నచ్చుతుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. మూవీ అనేది కొద్ది వరకు స్లోగా లాగ్ గా అనిపించినా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఫన్ అనేది బాగా జనరేట్ అయ్యి బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే లవ్ స్టోరీ జస్ట్ ఓకేగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ అనేది ప్రాపర్ గా జనరేట్ అయింది. మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్న ప్రెజెంట్ యూత్ మనలాంటి జనరేషన్ కి ఈజీగా ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమాలో లవ్ స్టోరీకి పెద్దగా డెప్త్ అయితే ఏం లేదు. అది ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, హీరో పవిష్ నారాయణ్ అయితే జస్ట్ ఓకే. ఫస్ట్ సినిమా అయినా కూడా బాగానే చేశాడు. బట్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ మితో థామస్ మాత్రం ఇన్నోసెంట్ కామెడీతో బాగా నవ్వించాడు. మనోడు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఫన్ అనేది ఎక్సలెంట్ గా జనరేట్ అవుతుంది. ఇక హీరోయిన్ అనికా సురేంద్రన్, ప్రియా వారియర్ కూడా బాగానే చేశారు, నాట్ బ్యాడ్. ఇక సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాను సింపుల్ గా చెప్పాలంటే ధనుష్ డైరెక్షన్ చేసిన మూవీ కాబట్టి ఎటువంటి ఆడియన్స్ అయినా ఈజీగా ఒకసారి అయితే చూడొచ్చు. మ్యాథ్యూ థామస్ కామెడీ అనేది సినిమాకు ప్లస్. అండ్ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఎటువంటి లేవు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈజీగా చూడొచ్చు. అండ్ డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ఒక తమిళ డబ్బుడ్ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే రాదు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. లవ్ స్టోరీ అనేది సింపుల్ గా ఉంటుంది. ఐ మీన్ పెద్దగా డెప్త్ అయితే ఏం లేదు. ఇది స్ట్రాంగ్ గా ఉండుంటే ఆడియన్స్ సినిమాకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇక సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు డైరెక్టర్ ధనుషే కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్త తీసుకొని ఒక క్లీన్ అండ్ నీట్ అవుట్పుట్ అయితే ఇచ్చాడు. ఇక బీజిఎం బై జీవి ప్రకాష్ వాజ్ డీసెంట్. సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే గోల్డెన్ స్పారో సాంగ్ మినహాయించి ఇంకేం బాగలేవు. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్తే ఒక మంచి సినిమా చూసాం అనే సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తారు. సో సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది గైస్. కాబట్టి మీరు సినిమా చూడాలా వద్దా అనేది మీ చాయిస్, మీరే డిసైడ్ అవ్వండి. నేనైతే ఫస్ట్లీ డ్రాగన్ మూవీ చూడమని అయితే రికమెండ్ చేస్తాను. బికాస్ ప్రతి అబ్బాయి లైఫ్ రియాలిటీకి ఈ సినిమా అనేది బాగా కనెక్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి కంటెంట్ చేయడం కోసం నాకెంతో బూస్టింగ్ అయితే ఉంటుంది. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్. అండ్ అలాగే మనం 6K సబ్స్క్రైబర్స్ కి క్లోజ్ లో అయితే ఉన్నాం. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.